లాంటి ప్లేస్కి ఖచ్చితంగా విలేజెస్లో రైస్ పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, అన్నిటినీ అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేయాలి. సాధారణంగా ఒక 1000 లీటర్లు ఖర్చు అయింది అనుకుంటే పెట్రోలు 1000 లీటర్లకి ఇప్పుడు 100 లీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, 100 లీటర్లకి ఖర్చు అయింది ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే ఇప్పుడు మరొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, అంటే 11,000 రూపాయలు అవుతుంది. అలా ఒక 10,000 లీటర్ల మీద ఎంత అవుతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇలా ఓవరాల్గా మీరు మరొక 5 to 10% ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి గూడ్స్ మీద ఇదే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి గూడ్స్ వాల్యూ పెరుగుతుంది. మనం మధ్యతరగతి ప్రజలైనా సరే ఎవరైనా సరే మనం వాడుకునే ప్రతిదీ పెరుగుతుంది. మన మసాలాల దగ్గర నుంచి మన బియ్యం, పప్పులు, బట్టలు, ఇంక్లూడింగ్ డిటర్జెంట్స్, ప్రతి ఒక్కదాని మీద ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మంత్ అయ్యేసరికి ఇటు డొమెస్టిక్ సిలిండర్ మీద కొంత పెరిగి అట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్న ఖర్చులు కొంత పెరిగి అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరగబోతుంది. అతి త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి గ్యాస్ ధరలు పెరిగితే ఇవాళ రేపు సిఎన్జి మీద నడుపుతున్నారు. సో దాని వాల్యూ మళ్ళీ దాని రేట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే లాంగ్ జర్నీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. సో ప్రభుత్వం తన భారాన్ని ఇప్పుడు ప్రజల మీదకి డైరెక్ట్గా షిఫ్ట్ చేస్తుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అంటే కమర్షియల్ ధరలు మాత్రమే భారీగా పెంచాం, డొమెస్టిక్ పెంచలేదు అని సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర. కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ పడకపోయినప్పటికీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ప్రతి సామాన్యుడి మీద పడుతుంది. మనం కొనే ప్రతి వస్తువు మీద పడుతుంది. మీరు తినే ప్రతి ఫుడ్ మీద ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. యూ కెన్ లిటరలీ సీ, నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పేది అదే. ఒక రెస్టారెంట్కి వెళ్తే 2 నెలల క్రితం మనం తీసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్ 50 రూపాయలు ఉంటే ఆ తర్వాత యుద్ధం సమయంలో గ్యాస్ కొరత కారణంగా అది 60-70 రూపాయలు చేశారు. ఎందుకు కట్టెల మీద వండుతున్నాం, గ్యాస్ సిలిండర్స్ దొరకడం లేదు మాకు అని చెప్పేసి. కానీ గత 3 నెలల్లో 1300 రూపాయలకు పైగా ఒక కమర్షియల్ సిలిండర్ వాల్యూ పెరిగిందంటే, దాని రేటు పెరిగింది అంటే మీరు తీసుకునే ప్రతి ఫుడ్ మీద ఆన్ యావరేజ్ 30 to 40% ఛార్జ్ పెరుగుతుంది. అంటే 100 రూపాయలు ఉండేటువంటి ఒక ఫుడ్, ఒక ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ అది సుమారుగా 150 రూపాయలకి వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఏంటి? పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని మీరు సమర్థిస్తారా అనే ప్రశ్నకి, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో 72% మంది మేము సమర్థించమని చెప్తుంటే కేవలం 28% మంది మాత్రం మేము సమర్థిస్తాం అంటున్నారు. మేబీ గవర్నమెంట్ కూడా తప్పదు కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా అనే ఆలోచన అయి ఉండొచ్చు వీళ్ళది. కానీ ఇది సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయం కాదా? డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే తిరిగి సామాన్యుడి మీద ఆ భారం పడదా? కమర్షియల్ సిలిండర్ని మాత్రమే మేము ఎక్కువగా పెంచామనేటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ అది సామాన్యుడికి బరువు కాదని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మరొక సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటోంది. పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం మరొక సంచలన నిర్ణయం. ఇక నుంచి మీరు హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీనో దోశనో తినాలి అంటే మీరు ప్రతిరోజు తింటున్న హోటల్లో మరొక 10 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు భోజనం చేయాలంటే మరొక 10-15 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రీసెంట్గా అలా జరిగాయి, ఇప్పుడు మరింత పెరగబోతున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి మీరు బయట కొనబోయే ప్రతి ఒక్క ఆహార పదార్థం రేటు పెరగబోతుంది. ఎందుకంటే త్వరలో దేశవ్యాప్తంగా భారీగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరింత పెరిగి సామాన్యుడి నడ్డి విరచబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ మీద లీటర్కి 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. అంటే మన ఇళ్లలో వాడేటువంటి సిలిండర్ మీద వారం రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించుకునే ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంచారు.
ఇవాళ ఒక్కరోజే జస్ట్ ఇన్ 1 డే, విత్ ఇన్ 1 డే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద 993 రూపాయలు పెంచారు. 50 రూపాయలు 100 రూపాయలు కాదు, 993 రూపాయలు, ఆల్మోస్ట్ 1000 రూపీస్ హైక్ కనిపిస్తోంది. హైదరాబాద్లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. మార్చిలోనే 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195, ఇప్పుడు ఒకేసారి 993 రూపాయలు పెరిగింది. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ స్థాయిలో పెంచుకుంటూ పోతుందో కేంద్రం అనేది. ఇప్పుడు ఒక్కరోజే 1000 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఏప్రిల్ 1న, అంటే గత నెల 1వ తారీఖున, ఒక నెల క్రితం కరెక్ట్గా 195 రూపాయలు పెంచింది. అలాగే మార్చిలో 144 రూపాయలను పెంచింది. అంటే సుమారుగా 350 రూపాయలు గతంలో పెంచితే 2 సార్లలో ఇప్పుడు ఒక 1000, ఆన్ అన్ యావరేజ్ 1300 రూపీస్ కంటే ఎక్కువగా పెరిగింది. 1340 రూపీస్ వరకు గత 2 నెలల్లో తేడా వచ్చింది. 3 నెలల్లో 1300 రూపాయలు పెరిగింది కమర్షియల్ సిలిండర్ ధర. ఇప్పటికే మనం రెగ్యులర్గా ఒక ఇడ్లీ తీసుకునే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఒక ప్లేటు